ముందులో ఇస్లామాబాద్ లో ఉన్నటువంటి రక్షణ శాఖ కార్యాలయంలో దాడికి వ్యూహ రచన జరిగింది. ముందుగా ఆ తర్వాత ఇస్లామాబాద్ లోని ఐఎస్ఐ హెడ్ క్వార్టర్ లో దాడికి సంబంధించిన డెవలప్మెంట్ జరిగింది. రావల్పిండి ఆర్మీ హెడ్ క్వార్టర్ లో పై నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఫైనల్ మ్యాప్ అయితే ఒకటి రెడీ చేశారు. ఆ తర్వాత లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఈ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వారిని ఎంపిక చేశారు. వాళ్ళని టార్గెట్ ఫిక్స్ చేసి రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఇక పీఓకేలో ఉన్న ఉగ్ర స్థావరాల నుంచి ప్లాన్ అమలు జరిగింది. వాళ్లకు పీఓకేలో ఉన్న ఉగ్ర స్థావరాలకు చేరుకున్న తర్వాత దాడికి సంబంధించిన కీలక భేటీ జరిగింది. స్పాట్ కి సంబంధించి సమాచారం స్థానిక ఉగ్రవాదుల నుంచి సైతం సేకరించినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత రెక్కీ జరిగింది. ఎప్పుడు దాడి చేయాలి, ఎక్కడి నుంచి రావాలి, దాడి తర్వాత ఏ ప్రాంతానికి వెళ్లాలన్నది ఫైనల్ అయిన తర్వాత ఈ అటాక్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు ఈ నెల 22న బైసరన్ వ్యాలీలో పర్యాటకుల రద్దీ పెరిగే వరకు ఉగ్రవాదులు ఎదురు చూసినట్టుగా అధికారులు చెప్తున్నారు. స్థానికంగా ఉన్న ఒక ఫుడ్ స్టాల్ వద్ద ఇద్దరు ఉగ్రవాదులు వేచి ఉన్నారని తెలిసింది. అయితే ఇక్కడ వేచి ఉండడానికి కారణం పర్యాటకుల రద్దీ కోసమేనా లేక ఇంకేదైనా సంకేతం కోసమా అనే కోణంలో కూడా పరిశోధన చేస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. ఆ తర్వాత పర్యాటకుల రద్దీ పెరిగాక షాపుల్లోకి వెళ్లి మారణకాండ సృష్టించారని చెప్తున్నారు. సాధారణంగా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతారు. కానీ బైసరన్ వ్యాలీలో మాత్రం బాధితుల తలను గురిచూసి కాల్చారని ఎన్ఐ అధికారులు చెప్తున్నారు. పర్యాటకులను మాత్రం మతం అడిగి ముస్లిమేతరులను వేరుగా నిలబెట్టి కాల్చి చంపారని వివరించారు.